హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ఇన్నోవేటివ్ హౌస్ వైఫ్ వ్లాగ్. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటూ ఈ వీడియో వచ్చేసి అయిపోయిన స్ప్రే బాటిల్ పాత గాజులతో పాటు కేక్ బేస్ని కొత్తగా ఎలా యూజ్ చేసుకోవచ్చు అన్న ఐడియాస్ షేర్ చేశాను. సో లేట్ చేయకుండా అవేంటో చూసేద్దాం. ఫస్ట్ ఐడియా వచ్చేసి ఇవి మా పాప వాళ్ళకి లాస్ట్ ఇయర్ కాంపిటీషన్స్కి వచ్చిన మెడల్స్ అనమాట. లాస్ట్ ఇయర్వి కదా, ఈ ఇయర్కి ఇలా డల్గా అయిపోయింది. అంటే పైన ఉన్న కవర్ అదంతా పోయి అంత గ్లో లేకుండా ఇలా డల్గా అయిపోయింది అనమాట. ఇంకా ఇవైతే ప్రజెంట్ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన మెడల్స్. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఇవి కూడా లాస్ట్ ఇయర్ లాగా డల్గా అయిపోతాయేమోనని. అందుకోసము మనము కొత్తగా బట్టలు కొన్నప్పుడు ట్రాన్స్పరెంట్ కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ని ఈ మెడల్ సైజ్ వరకు, అంటే మెడల్ కంటే 1 ఇంచ్ ఎక్కువ ఉన్నట్లుగా అన్ని వైపులా కూడా ఇలా రౌండ్గా 1 ఇంచ్ ఎక్కువ ఉన్నట్లుగా చూసుకొని మార్క్ చేసుకోవాలి. అలాగా మార్క్ చేసుకున్నట్లుగానే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన కవర్ని ట్రాన్స్పరెంట్ ప్లాస్టర్తో ఫస్ట్ సైడ్లు అన్నది మనం అతికించుకోవాలి. ఫస్ట్ సైడ్లు అతికించుకున్నాం అనుకోండి, ఈ కార్నర్ అనేది ఈజీగా మనకి రౌండ్ అనేది షేప్ వచ్చేస్తుంది అనమాట. ఇలాగా అతికించుకుంటే అంటే మనము మెడల్కి ఒకవైపు మాత్రమే అతికించుకున్నాము, ఇంకా రెండో వైపు మనం ప్లాస్టర్ వేసాం కదా, అది కూడా కవర్ అవ్వటం కోసం ఇప్పుడు మెడల్ సైజు కంటే కొంచెం తక్కువగా ఉన్నట్లుగా ఆ కవర్ అన్నది కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న దాన్ని కూడా సేమ్ ఇలానే ట్రాన్స్పరెంట్ ప్లాస్టర్తో అన్ని వైపులా నీట్గా అతికించుకోవాలి. ఇక్కడ వీడియోలో అంత క్లియర్గా కనిపించట్లేదు, అంటే మనం తీసుకుంది ట్రాన్స్పరెంట్ కవర్ కాబట్టి అలా ఉందన్నమాట. సో ఇలా అతికించిన తర్వాత చూసుకుంటే మెడల్ కంప్లీట్గా 2 వైపులా కూడా మనం కవర్తో కవర్ చేసేసామన్నమాట. ఇలానే మన దగ్గర ఉన్న మెడల్స్ మొత్తానికి కూడా కవర్ చేసుకున్నట్లయితే మెడల్స్ మన దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పటికీ వాటికి ఉన్న కలర్ అన్నది డల్గా అయిపోకుండా ఇలా షైనీగానే ఉంటుందన్నమాట. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇలాగ మెడల్స్ని కొత్తగా కవర్ చేసే ఐడియా ఎలా అనిపించింది అన్నది కూడా నాకు తప్పకుండా షేర్ చేయండి. ఐడియా నెంబర్ 2, ఇలా అల్లం ఎక్కువగా ఉందనుకోండి, దీనిని కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదా. ఇలా డైరెక్ట్గా కవర్లో పెట్టే కన్నా న్యూస్ పేపర్లో చుట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే అల్లం అనేది ఎక్కువ రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. అంటే కొద్ది రోజులకి ఇలా కవర్లో పెట్టి స్టోర్ చేయడం వల్ల అది ఎండిపోయినట్లుగా ఉంటుంది కదా, అలా లేకుండా ఉంటుందన్నమాట ఇలా కవర్లో పెట్టి స్టోర్ చేయడం వల్ల. సో ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. ఐడియా నెంబర్ 3, ఇలా పొరపాటున కింద పడిపోయిన సూదులు ఒక్కోసారి తీయాలంటే ఇలా సతాయిస్తాయి కదా. అంటే మన చేతులు తడిగా ఉండటం కన్నా లేకపోతే ఇంకేదైనా కారణం వల్ల అయినా సరే మనం తీయాలి అని అనుకున్నప్పుడు అది టైంకి అలా రాకుండా సతాయిస్తాయి అనమాట. అలాంటి టైంలో ఫ్రిడ్జ్కి పెట్టే మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా, సో వాటితో మనం ఆ పిన్నులు అనేది చక్కగా ఈజీగా ఇలా పైకి తీసేయచ్చు. ఐడియా నెంబర్ 4, గాజులు కొన్నప్పుడు ఇలాంటి పొడవైన బాక్స్ వస్తుంది కదా, ఈ బాక్స్ని మనం గాజులు పెట్టుకుని స్టాండ్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా. దానికోసము ఖాళీగా ఉన్న ఏదైనా స్ప్రే బాటిల్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నేను రూమ్ ఫ్రెషనర్ అయిపోయిందనమాట, సో ఈ బాటిల్ అనేది తీసుకున్నాను. ఇలా మనం తీసుకున్న బాటిల్ సైజు అంతవరకు బాక్స్ మూత పైన గుర్తుపెట్టుకొని అలానే కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం తీసుకున్న స్ప్రే బాటిల్ కంప్లీట్గా కవర్ అయ్యేటట్లుగా ఏదైనా క్రాఫ్ట్ పేపర్ని కానీ లేకపోతే వైట్ పేపర్ అయితే ఉంటుంది కదా, A4 సైజ్ పేపర్, ఆ పేపర్ని అయినా సరే మనము బాటిల్ సైజ్ అంతవరకు కట్ చేసుకొని ఫెవికాల్తో అతికించుకోవాలి. ఇక్కడ అతికించుకునేటప్పుడు పై వైపును కూడా పూర్తిగా మనం అతికించుకోవాలన్నమాట. ఎందుకంటే కింద వైపున అవసరం లేదు, పై వైపును కూడా కనిపించకుండా ఉండటం కోసం, అంటే కొంచెం నీట్గా ఉంటుందన్నమాట అవుట్పుట్. ఇలా పూర్తిగా అతికించుకున్న తర్వాత స్ప్రే బాటిల్కి కింద వైపున హాట్ గ్లూని అప్లై చేసి ఈ బాక్స్ అడుగు భాగంలో టైట్గా ఉండేటట్లుగా అతికించేసి ఇలా ఒకసారి నొక్కామనుకోండి, అది అలా ఫిక్స్ అయిపోతుంది. ఇక్కడ మనం ఫెవికాల్ని యూస్ చేసి కూడా అతికించుకోవచ్చు, కాకపోతే కొంచెం టైం తీసుకునేది అనమాట ఫెవికాల్ని యూస్ చేసుకుంటే. సో ఇలా అతికించిన తర్వాత ఈ బాక్స్ విజిబుల్గా ఉంది. అలానే మనం ఈ స్ప్రే బాటిల్ని అతికించిన తర్వాత సైడ్లో కొంచెం గ్యాప్ కూడా ఉందన్నమాట. ఆ గ్యాప్ కవర్ అవ్వటం కోసం నేను పెబ్బల్స్ అనేది వేస్తున్నాను. ఇక్కడ పెబ్బల్సే వేయాలనేది ఏమీ లేదు, చిన్న చిన్న గులకరాలు ఉంటాయి కదా, సో వాటినైనా సరే మనం వేసుకోవచ్చు. అంటే పెబ్బల్స్ వేసుకోవడం వల్ల కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది అనమాట, అంతే, చూడటానికి నీట్గా ఉంటుంది. సో ఇలా అన్నీ వేసిన తర్వాత చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా సింపుల్గా 0 కాస్ట్తో మనకి గాజులు పెట్టుకునే స్టాండ్ అయితే రెడీ అయిపోయింది. సో చూసారు కదా, గాజులు పెట్టుకునే స్టాండ్ని మనం 0 కాస్ట్తో ఎలా రెడీ చేసుకొని ఆర్గనైజ్ చేసుకోవచ్చు అన్న ఐడియా తప్పకుండా ట్రై చేయండి. ఐడియా నెంబర్ 5, ఏదైనా పాత కప్ కానీ లేకపోతే హ్యాండిల్ విరిగిపోయిన కప్నైనా సరే మనం మిక్సీతో పని అయిపోయిన తర్వాత ఈ నాబ్ ఉంటుంది కదా, ఈ నాబ్ పైన ఇలా బోర్లా వేసేసి ఉంచడం వలన నాబ్ని ఎలకల కొరకు కూడా సేఫ్గా ఉంటుంది.
ఐడియా నెంబర్ 6. ఇక్కడ ఉన్న స్విచ్ బోర్డ్లోని స్విచెస్ని చూసుకున్నట్లయితే ఒకటేమో ఇలాగ విరిగిపోయి ఉంది, ఇంకొక దానికి ఇలా క్రాక్ ఇచ్చిందనమాట. ఇదైతే కిచెన్లో ఉన్న స్విచ్ బోర్డు. అంటే కిచెన్లో వంట చేసుకునేటప్పుడు అంటే చేతులు తడిగా ఉంటాయి, అలా చేతులు తడిగా ఉన్నప్పుడు ఇలాంటి స్విచెస్ని వేయాలి ఆఫ్ చేయాలి అంటే కొంచెం భయంగానే ఉంటుంది కదా. అందుకోసం ఈ స్విచ్ బోర్డ్ని ఇలా ఉన్న స్విచ్ బోర్డ్ని మనం సేఫ్టీగా యూజ్ చేసుకునే ఐడియా అనమాట. చాలా సింపుల్, ఏం లేదు. క్యారీ బ్యాగ్ అయినా సరే తీసుకోవాలి, అంటే విజిబుల్గా ఉండాలి, కనిపించాలన్నమాట. క్యారీ బ్యాగ్ లేకపోతే మనం కొత్త బట్టలు కొన్నప్పుడు వస్తుంది కదా విజిబుల్ కవరు, ఆ కవర్ అయినా సరే వేసుకోవచ్చు. ఇక్కడ నేను క్యారీ బ్యాగ్ అనేది తీసుకున్నాను. క్యారీ బ్యాగ్ని స్విచ్ బోర్డుకి సరిపోయేటట్లుగా అంటే కంప్లీట్గా స్విచెస్ కవర్ అయిపోవాలన్నమాట. స్విచెస్ కవర్ అయిపోవాలి, అలానే కొంచెం లూజ్గా కూడా ఉండాలి. ఎందుకంటే మనం స్విచెస్ని ఆఫ్ చేయాలి ఆన్ చేయాలన్నప్పుడు కొంచెం మూవ్ అవుతూ ఉండాలి. మరి టైట్గా ఉన్నాయనుకోండి మనం ఆన్ చేసినా ఆఫ్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి కాస్త లూజ్గా ఉండేలాగా ప్లాస్టర్తో అతికించుకోవాలి. ఇంకా ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇలాంటి స్విచెస్ని ఇలానే ఉంచుకోవడం ఎందుకో మార్చేసుకోవచ్చు కదా అని. ఇదైతే మా ఓన్ హౌస్ కాదు, రెంట్ హౌస్ అనమాట. సో అంత మన ఇష్టం కాదు కదా. సో ఇలా కవర్ చేసుకున్న తర్వాత ఇంకా ఎప్పుడైనా సరే తడి చేతులతో పొరపాటున వేయాల్సి ఉంచినప్పుడు భయం లేకుండా సేఫ్గా ఉంటుందన్నమాట. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇంక ఈ వీడియోలో లాస్ట్ టిప్ వచ్చేసి పాత గాజులు, అంటే యూజ్ చేసిన గాజులతో పాటు కేక్ బేస్ ఉంటుంది కదా, ఈ రెండింటిని యూజ్ చేసి అద్భుతమైన ఆర్గనైజర్ని తక్కువ కాస్ట్తో రెడీ చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్, అలానే చాలా యూనిక్గా కూడా ఉంటుంది. దానికోసం నేను ఇక్కడ జ్యూట్ థాడ్ని అయితే తీసుకుంటున్నాను. ఇదైతే తక్కువ కాస్ట్, మనం ఎక్కువ అమౌంట్ కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇలా మనం తీసుకున్న జ్యూట్ థాడుని ఫెవికాల్ని అప్లై చేసి, అంటే మనం తీసుకున్న కేక్ బేస్ కరెక్ట్గా మధ్యలో నుంచి స్టార్ట్ చేసుకోవాలన్నమాట. సో మధ్యలో నుంచి ఇలా రౌండ్గా చుట్టుకొని ఫెవికాల్ని అప్లై చేసి మధ్యలో ఈ జ్యూట్ థాడ్ని రౌండ్గా, అంటే కేక్ బేస్ రౌండ్గా ఉంది కదా, పూర్తిగా మనము ఈ జూట్ తాడుని ఇలాగా అతికించుకోవాలి. ఇక్కడ నేను జూట్ తాడుని తీసుకున్నాను కదా, ఈ జూట్ తాడు లేకపోయినట్లయితే మనం ఊలు ఉంది కదా, ఊళ్ళనైనా సరే సేమ్ ఇదే ప్రాసెస్లోనే మనం రెడీ చేసుకోవచ్చు. ఇంకా ఊలు ఉందనుకోండి కలర్ఫుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే హాఫ్ వరకు ఒక కలరు, ఇంకొక హాఫ్ వరకు ఒక కలర్, ఇలా కలర్ఫుల్గా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలాగా మనం తీసుకున్న కేక్ బేస్ మొత్తానికి కూడా ఈ జూట్ తాడుని ఇలా కంప్లీట్గా చుట్టుకోవాలి. అలానే సైడ్లో కూడా ఈ తాడు అనేది అతికించుకోవాలి. ఇప్పుడు దీని వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే ఇది మన ఆర్గనైజర్కి బేస్ అనమాట. అంటే పై వైపున సైడ్లో కూడా కంప్లీట్గా మనం అతికించేసుకున్నాము. ఆ తర్వాత మిగిలినది గాజులు అనమాట. ఈ గాజులు కలర్ఫుల్గానే ఉన్నాయి, కానీ పాతవి కదా కొంచెం డల్గా ఉంది, అంత షైనీగా అయితే ఏమి లేదు. కాబట్టి ఇక్కడ మనం తీసుకున్న గాజులు మొత్తానికి కూడా ఫెవికాల్ని అప్లై చేసుకొని పూర్తిగా కవర్ అయ్యేటట్లుగా ఈ జూట్ తాడు అనేది చుట్టుకోవాలి. ఇలా గాజులు అన్నిటిని కూడా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న బేస్కి కరెక్ట్గా అంచు దగ్గర ఉండేటట్లుగా ఈ గాజులు అనేది అతికించుకోవాలి. అంటే హార్డ్ గ్లూని అప్లై చేసి ఇలా రౌండ్గా అతికించుకోవాలన్నమాట. ఇలా గాజులు అన్నిటిని కూడా అతికించుకున్న తర్వాత చూసుకున్నట్లయితే ఈ గాజుల మధ్య కాస్త గ్యాప్ లాగా వచ్చిందనమాట. అంటే కలిసిపోకుండా ఉంది. సో ఆ గ్యాప్ కవర్ అవడం కోసం నేను ఇదే జూట్ తాడుని కొంచెం అంతా కట్ చేసుకొని అలా రౌండ్గా చుట్టేసేసి ఆ రెండు గాజులు కలిసేలాగా కొంచెం దగ్గరగా లాగినట్లుగా కూడా లాగి అక్కడ చిన్న ముడి వేసాను. సో ఇలా చేయటం వల్ల ఆ రెండు కలిసిపోయినాయి అనమాట. అంటే గ్యాప్ లేకుండా దగ్గరకు వచ్చేసినట్లుగా ఉంది ఇలా ముడి వేయటం వల్ల. సో ఇలా చేయటం వల్ల కవర్ అయిందనమాట, గ్యాప్ ఏమీ లేకుండా. ఇలానే ప్రతి గాజు మధ్యలో కూడా అలా గ్యాప్ అయితే వచ్చింది. నేను కొంచెం దగ్గరికి అంటించుకుంటే సరిపోయేది, అంత గ్యాప్ లేకుండా ఉండేదన్నమాట. ఇలా గాజులన్నింటికి కూడా ముడి వేసుకున్న తర్వాత చూసుకుంటే ఆ ముడి అనేది క్లియర్గా కనిపిస్తుంది. అంటే మనకి వీడియోలో అంత క్లియర్గా కనిపించట్లేదు, కానీ లైవ్లో చూసుకుంటే క్లియర్గా మనం వేసిన ముడి అయితే కనిపిస్తుంది. ఆ పర్టికులర్గా ముడి అన్నది కవర్ అవ్వడం కోసం నా దగ్గర ఇలాంటి మిర్రర్స్ అయితే ఉన్నాయి. సో ఇలాంటి మిర్రర్స్ అనే కాకుండా చిన్న చిన్న ముత్యాలు ఉంటాయి కదా, ఆ ముత్యాలైనా సరే కరెక్ట్గా ఆ ముడి కవర్ అయ్యేటట్లుగా హార్డ్ గ్లూని అప్లై చేసి లేకపోతే ఫెవికాల్ని అప్లై చేసినా సరే అతికించుకోవాలి. ఇలా అతికించుకున్నాను. ఇంకా నాకు ఇది కొంచెం డల్గా అనిపించింది అనమాట. ఇలా అంటే ఆ మిర్రర్స్ని అతికించిన తర్వాత కూడా కొంచెం డల్గా అయితే అనిపించింది. అందుకోసం మనము ఈ కేక్ బేస్కి సైడ్లో కూడా ఈ జూట్ తాడు అనేది చుట్టాం కదా, ఆ జూట్ తాడు దగ్గర కూడా నేను ఇలాంటి మిర్రర్స్ అన్నది ఫెవికాల్ని అప్లై చేసి అతికించుకున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్, మనం అతికించకపోయినా సరే ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే నాకు కొంచెం డల్గా అనిపించింది, చూడటానికి అంతగా అనిపించలేదు. సో ఇలాగా మొత్తం కింద బేస్ మొత్తానికి కూడా మిర్రర్స్ అయితే అతికించేసాను. అంతే, చాలా అంటే చాలా సింపుల్గా తక్కువ కాస్ట్తో ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇలా టీపాయ్ పైన పెట్టుకోవచ్చు, డైనింగ్ టేబుల్, ఇంకా టీవీ పక్కన చిన్న ఫ్లవర్ వాజ్ అనేది ఇందులో పెట్టేసి రిమోట్స్ వాటని కూడా ఇందులో పెట్టి ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం తీసుకున్న వస్తువులు ఏంటి అంటే కేక్ బేసు, అలానే పాత గాజులు. సో ఇలా యూజ్ అయిన వాటిని తక్కువ కాస్ట్తో మనకి నచ్చినట్లుగా మనమే ప్రిపేర్ చేసి ఆర్గనైజ్ చేయడం వల్ల మనకి కొంచెం సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుందన్నమాట. సో ఇలాంటి ఆర్గనైజర్స్ని మనం కూడా రెడీ చేసుకోవచ్చు అన్న ఒక కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. సో
తప్పకుండా ట్రై చేయండి. అలానే దీన్ని ఇలాగా టీపా పైన అనే కాకుండా నైట్ టైం బెడ్ దగ్గర బెడ్ ల్యాంప్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో నాకైతే ఈ బెడ్ ల్యాంప్ లాగా పెట్టడం అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఇది రెడీ చేసుకున్నప్పటి నుంచి ప్రతిరోజు నేను దీన్ని నైట్ టైం ఇలా ల్యాంప్ లాగా యూజ్ చేస్తున్నాను అనమాట. సో మీకు ఎలా అనిపించింది? ఇలా యూజ్ అయిన వాటిని కొత్తగా యూనిక్గా ఒక ఆర్గనైజర్ లాగా రెడీ చేసి మనము ఆర్గనైజ్ చేసుకోవడం అనేది నాతో తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఈ వీడియోలో నేను షేర్ చేసిన రీయూజ్ ఏరియాస్ అండ్ కిచెన్ టిప్స్ తప్పకుండా మీకు నచ్చినాయి అనుకుంటూ, మీకు డెఫినెట్గా నచ్చినాయి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి, నాకు కొంచెం సపోర్ట్గా కూడా ఉంటుంది. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూజ్ఫుల్ ఐడియాస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ మై ఛానల్.